ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మన వాక్య భాగంలో కొన్ని విషయాలు మనం ధ్యానంలో తీసుకుంటున్నాం. ఇక్కడ 19వ వచనంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఏది? ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఇక్కడ ఇది మనము జనరల్గా చదువుకుంటున్నటువంటి వాక్యమే. కాకపోతే ఈ యొక్క శ్రమల దినాలలో అనగా ఈ 40 డేస్లో లెంట్ డేస్లో మనం పాటిస్తున్నది ఏంటిదంటే ఆ తగ్గింపుని గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఇక్కడ మట్టిని గురించి మాట్లాడుతుంటున్నాడు. యేసయ్య మట్టిని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇప్పుడు మన ప్రియులు, మన స్నేహితులు ఎవరైతే చనిపోతారో, చనిపోయినప్పుడు కూడా నీవు మట్టి నుండి తీయబడితివి కనుక మన్నైపోదు అనే మాట మనం చూస్తుంటున్నాం. మన్ను అనగా ఎంతవరకు తగ్గించుకోవడం ఇక్కడ అంటే, మనము ఇప్పుడు మనుషులుగా ఉంటున్నాం, మనము ఒక చలించే మనుషులుగా ఉంటున్నాం. అంటే నడుస్తూ ఉంటున్నాం, తిరుగుతూ ఉంటున్నాం, ప్రాణం ఊపిరి మనలో ఉన్నది కనుక మనం తిరుగుతూ ఉంటున్నాం. ఈ ఊపిరి ఉన్నప్పుడు ఇంతగా తిరుగుతున్న నీవు ఊపిరి విడిచిపెడితే నేల మట్టి అయిపోతావు. కనుకనే ఈ శ్రమల దినాల్లో మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటిదంటే మట్టిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు మట్టిని జ్ఞాపకం చేసుకోవడం అంటే, మట్టిలోంచి మనం తీయబడ్డం. మట్టిలో పూడ్చిపెడతారు మనల్ని. మట్టిలో పూడ్చిపెట్టడం అంటే మనం సమాధి చేయడం అనగా తగ్గించుకోవడం. నువ్వేం లేదు, యు ఆర్ జీరో. ఇప్పుడు మనం అనుకుంటున్నాము, మేము చాలా శరీరంతో జీవిస్తున్నాం కదా, మేము చాలా గొప్పలమని మనం అనుకుంటున్నాం. కానీ వీఆర్ నథింగ్. మనం ఏం లేము. మనము ఒక మట్టి అనేది మనం గుర్తు చేసుకోవాలి. యేసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వేం లేదురా బాబు, నువ్వు ఓన్లీ మన్ను, నువ్వు మట్టికే తిరిగిపోతావు. మరి ఎందుకు నీ యొక్క టెంపర్, నీ ఇదంతా కూడా పోకడలు చాలా ఉంటాయి కదా మనవి. ఈ పోకడలు ఎంతకాలం ఉంటాయి నీ అని అడుగుతున్నాడు ఆయన. ఎంతకాలము ఉండేవి ఈ పోకడలు మన శరీరంలో? అంటే ప్రాణం ఉన్నంత వరకే మన ఈ పోకడ. కనుక ప్రాణం ఎంతకాలం ఉంటుంది? కొంతకాలమే ఉంటుంది. కీర్తనల గ్రంథం చెప్తుంది 70 లేక 80 సంవత్సరాలే అంటది. 70 లేక 80 సంవత్సరాలే అంటది. మరి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతకలేక మధ్యలో పోయేటోళ్ళు ఉన్నారు. ఎక్కడనో రేర్గా 90 ఉంటారు, అంతకంటే ఎక్కువ లేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందుకే ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే, నీవు మన్నువు కనుక నువ్వు మన్నైపోతావు. అది నువ్వు గుర్తుపెట్టుకో. మన్నువు, నిన్ను నేను నా చేతులతో సృజించాను. ఆయన నేల మట్టిని తీసి మనల్ని చేతులతో సృజించాడు. ఆయన చేతులతో మనల్ని తయారు చేశాడు. నాసికారంధ్రములలో జీవవాయువుని ఊదాడు. ఈ ప్రాణము, ఈ ఊపిరి ఆయన ఊదిందే, ఆయన మనకి ఇచ్చిందే. కనుక మనుషుడు జ్ఞాపకం చేసుకోవాలి ఏంటిదంటే, నేను మట్టిని, ఏం లేను, నేను జీరో. నువ్వు కార్లవో, నువ్వు బిల్డింగ్లలో జీవించు, నువ్వు ప్లేన్లవో, ట్రైన్లవో, ఎక్కడ పోయినా యు ఆర్ జీరో. చివరికి నువ్వు మన్నువు, నువ్వు మట్టివి. కనుక ఈ మట్టి అనే విషయం గుర్తు చేసుకోకుండా మనం చాలా స్టైల్లో బతకాలనే ప్లాన్ చేస్తూ ఉంటాం. బతుకు, కానీ అది మరవకు. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు నేల నుంచి తీసినావు కనుక తిరిగి నేలకే చేరిపోతావు. నువ్వు చివరికి మన్ను అయిపోతావు, ఏం మిగిలవు నువ్వు. మనం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత మనం వేసుకునే బట్టలు, మనం తినే తిండి, మనం ఉండే ఇల్లు, మనం వాడే వాహనాలు, ఇవన్నీ ఉండవు, ఏది ఉండదు. సున్నా జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. సున్నా, నువ్వు ఉండేది సున్నా, అది నువ్వు జ్ఞాపకం చేసుకో ఈ శ్రమల దినాల్లో. మరి చాలామంది బైబిల్లో భక్తుల్ని చూసినప్పుడు బూడిదలో కూర్చొని గోనెపట్ట కట్టుకొని ప్రార్థనలు చేసినట్టు, దేవుని దగ్గర ఏడ్చినట్టుగా చాలా సందర్భాలు ఉన్నాయి. ఆయన అంటున్నాడు, వాళ్ళకు అర్థమైంది కనుక అలాగే కూర్చొని ఏడ్చారు, బాధపడ్డారు. నీకేం అర్థమైంది? నీకు ఇక కొంచెం ముందుకు చెప్తానని అంటున్నాడు. గోనెపట్ట, బూడిద అది తర్వాత సెకండరీలో వస్తుంది. ఫస్ట్ థింగ్ యు ఆర్ శాండ్. నువ్వు మట్టివి కనుక నువ్వు మట్టిలోనికి పోతావు, అది నువ్వు గుర్తుపెట్టుకో ఫస్ట్ అంటున్నాడు. అవన్నీ రెండవది. తర్వాత ఇంకొక మాట చూస్తాం మార్కు సువార్తలో
మనం మన్ను అనే విషయం గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాడు. రెండవదిగా ఏమంటున్నాడు, మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట మాట్లాడతాడు. ఇక్కడ 15వ వచనంలో ఏమంటున్నాడు, యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఇక్కడ చూస్తుంటున్నప్పుడు మనకు కనబడుతున్నది ఏంటంటే, కాలము సంపూర్ణమై ఉన్నది. టైం ఎక్కువ లేదు, ఇంకా టైం దగ్గర ఉన్నది. నువ్వు మన్ను అనే విషయం గుర్తుపెట్టుకో. నువ్వు మట్టివే, నువ్వు మన్ను. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం వస్తున్నది, యేసయ్య రాకడ అతి త్వరలో ఉంటున్నది. కాలం సమీపించింది, కాలం అయిపోయింది. ఇప్పుడు చాలామంది ఎండ్ టైం మినిస్ట్రీస్ అని కొందరు పెట్టుకున్నారు. కారణం ఏంటిది? అంత్యకాల సువర్తమానం. ఇప్పుడు చిన్నగా బాలయేసు గురించి మాట్లాడేది ఏం లేదు. ఇప్పుడు బాలయేసు గురించి మాట్లాడినావు, అన్నీ తెలుసుకున్నావు, అయిపోయింది. యవనస్తుడైన యేసుని గురించి కూడా తెలుసుకున్నాం, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడేంటిది? ఇది చివరి సందర్భంలో ఉన్నాం, యేసు రెండవ రాకడలో ఉంటున్నాం. కనుక టైం అయిపోయింది, కాలము సంపూర్ణమైపోయింది. కనుక దేవుని రాజ్యం దగ్గరగా ఉన్నది, అంటే మనం వెళ్ళిపోయేది అతి త్వరలో ఉన్నది. అందుకే ఆయన ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను. త్వరగా వస్తున్నాడు. ఎప్పుడు వస్తాడు చెప్పడు ఆయన. ఆయన రాకడ దొంగవలే ఉండునంటాడు. దొంగవలే ఉండునంటే మనకు కాదు దొంగవలే, తెలియనోడికి దొంగవలే, మనకు దొరవలనే ఉంటాడు ఆయన. మనకు అర్థమవుతుంది. పెళ్లి కుమారుడు మధ్య ఆకాశంలోనికి రాగానే మనకు అర్థమైపోతుంది. ఆయన బూర మోగగానే మనకు అర్థమైపోతుంది. మనం వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలంతే. సిద్ధలలో నూనె నింపుకొని దివిటీలు రెడీగా ఉంచుకోవాలా, అంటే మారు మనసు రక్షణ పొందాలా. అదే విషయం ఇక్కడ అన్నాడు, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్మాలి. చాలామంది ఇంకా యేసు ప్రభు, మొట్టమొదట యేసు ప్రభు బాలయేసు, బాలుడు అన్నట్టుగా చూస్తూ ఉంటున్నారు. బాలుడు కాదు ఆయన, ఆయన కొదమ సింహమై ఉంటున్నాడు. యూదా గోత్రపు సింహమై ఉంటున్నాడు ఆయన. యూదా గోత్రపు సింహం అతి త్వరలో రానయించున్నాడు. మరి రానయించున్నప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడు, నేను పడ్డ శ్రమలలో మీకేమైనా అర్థమైందా అని అడుగుతున్నాడు. నేను శ్రమలు పడ్డాను కదా, మీ కొరకే శ్రమ పడ్డాను కదా, మరి నేను పడినటువంటి శ్రమలు మీకేమైనా అర్థమైనాయా? అర్థం కాకపోతే మళ్ళొక మారు జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు మట్టివే, మట్టిలోనికి పోతావు. నిన్ను నా చేతులతో సృజించిన, చివరికి నీ దినం మట్టిలోనికి పోయేది. కనుక కాలం అయిపోయింది, టైం అయిపోయింది, దేవుని రాజ్యం దగ్గరగా వస్తుంది. మారు మనసు పొంది రక్షణ పొందుడు అని చెప్పాడు. మారు మనసు పొందాలి, సువార్తను నమ్మాలి. మారు మనసు పొంది సువార్తను నమ్మాలి. చాలామంది కూడా మరి ఎన్నో దినాలుగా బైబిల్ చదివి, ఎన్నో దినాలుగా వాక్యం విని కూడా చిట్ట చివరికి ఏమైపోతుందంటే వెనుకకు పోతారు. కడపటి వారు మొదటివారు, మొదటివాడు కడపటి వారు అవుతారని ప్రకటన గ్రంథం సెలవిస్తుంది. అంటే మనం ఇంతగా చర్చిలకు వచ్చి వాక్యం విన్నది సున్నా అయిపోతుంది అంటున్నాడు. సున్నా అయిపోతుంది. ఎందుకు సున్నా అయిపోతుంది అంటే, మీరు మళ్ళీ బాలయేసుని గురించి మాట్లాడుతున్నారు. మీరు బాలయేసుని గురించి మాట్లాడటం కాదు. ఇప్పుడు యూదా గోత్రపు సింహం కొదమ సింహం అంటున్నది. కొదమ సింహం యేసు రెండవ రాకడలో రాబోతున్నాడు. అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి అంటున్నాడు. టైం లేదు, సువార్తను నమ్మాలి ఖచ్చితంగా అనే మాట మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇంకొక మాట చూస్తాం, యోవేలు పత్రిక, యోవేలు గ్రంథంలో యోవేలు గ్రంథము ఒకసారి యోవేలు 2వ అధ్యాయం 13వ వచనము. తీయండి, యోవేలు ఎక్కడ దొరుకుతుంది? యోవేలు 2వ అధ్యాయం 13వ వచనంలో ఇలాగ మాట్లాడుతూ ఉంటున్నాడు. 13వ వచనంలో ఏమంటున్నాడు? మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చిప్పుకొని ఆయన తట్టు తిరుగుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇప్పుడు మొదటి వచనంలో అంటున్నాడు, నువ్వు మన్నే అంటున్నాడు. ఆదికాండంలో
ఆదికాండంలో మొన్నే అంటున్నాడు, మరి ఈ మార్కు సువార్తలోనికి రాగానే టైం అయిపోయింది, మరి నువ్వు సువార్తను నమ్మాలి అంటున్నాడు. ఇప్పుడు మూడవదిగా యోవేలు పత్రికలో చూస్తూ అంటున్నాడు, నువ్వు ఆ సువార్తను నమ్మే విధానం ఎట్టున్నదంటే ఆయన అత్యంత కృపగలవాడు, శాంతమూర్తి, ఆయన చాలా ప్రేమ కలిగినటువంటి దేవుడు, తాను చేయనుద్దేశించినటువంటి కీడు చేయక మానను. ఎప్పుడు మానుతాడంట? మనము పశ్చాత్తాపపడాలి, దేవుని రాజ్యం వస్తుంది, పశ్చాత్తాపపడాలి, సువార్తను నమ్మాలి, పశ్చాత్తాపడి సువార్తను నమ్మితే తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడను. మనం పశ్చాత్తాపడమే కాదు, ఆయన కూడా పశ్చాత్తాపడతాడంట, పడి మనల్ని చేర్చుకుంటాడు ఆయన. అదే విషయం జ్ఞాపకం చేస్తుడు, చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడను కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనడే. ఇప్పుడు అంటున్నాం మనం, బూడిదలో కూర్చొని బూడిద చల్లుకొని గోనెపట్ట కట్టుకొని ప్రార్థన ధర్మశాస్త్ర ప్రకారంగా చేసారు. నూతన నిబంధనలో తెలియజేసేటటువంటి మాట ఈ పాత గ్రంథంలోనే, పాత నిబంధన గ్రంథంలోనే యోవేలు మాట్లాడుతున్నాడు. ఏంటిదంటే, మీరు ఇప్పుడు బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చోవడం అది కాదు, మీ హృదయాలను చింపుకోండి అంటున్నాడు ఆయన. హృదయాలను చింపుకోండి అంటే హృదయాభిషిక్తుని చేయండి, ఆయనని మీ హృదయంలో భద్రపరచండి, మీ హృదయంలో ఆయనను పట్టాభిషిక్తుని చేయండి. హృదయమే దేవాలయం అని చెప్పడం కాదు, మీ హృదయం దేవాలయంలో ఆయనను అభిషిక్తుడిగా నిలబెట్టండి, ఆయనకు పీఠము వేయండి, ఆయనకు సింహాసనము వేయండి. హృదయములో అనే మాట యోవేలు అంటున్నాడు. యోవేలు లోకంలో చేసే కథలు కాదు, మీ హృదయంలో జరగాల పశ్చాత్తాపం, మీ హృదయంలో మారు మనసు రక్షణ రావాలా, మీ హృదయంలో ప్రభు మీద ఆశ కలగాల. అప్పుడే ఆయన పశ్చాత్తాపడి మీకు ఏదైతే కీడు చేయాలనుకుంటున్నాడో ఆ కీడు చేయక మానేస్తానంటున్నాడు. ఆయన మానేస్తాడంట. మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవా తగిన నైవేద్యములను పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు ఆయన? మనకు తగినటువంటి నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. ఇక్కడ నైవేద్యము పానార్పణము అనే మాటలు కనుక మనకు జ్ఞాపకం చేసుకుంటే, నైవేద్యం అనగా ఆయనకిచ్చే సమయం, ఆయన చేసే ప్రార్థన, ఆయన దగ్గర తీసుకుపోయి ఏదో నైవేద్యము ఆహారం పెట్టడం కాదు. నైవేద్యం అనగా శ్రేష్టమైంది, పరిశుద్ధమైంది, పవిత్రమైంది, అది నైవేద్యం. ఆ నైవేద్యం ఆయన దగ్గర పెట్టాలి. అంటే మనసు తిప్పుకొని హృదయాలను చింపుకొని హృదయాన్ని పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకున్నట్టు కనుకైతే అది నైవేద్యం అవుతుంది. ఆ నైవేద్యము ఆయన దగ్గరికి పోయి పానార్పణము అనగా ప్రాణం పోసినట్టు, నీళ్లు పోసినట్టు ప్రాణాన్ని అర్పణముగా పోయాలంటున్నాడు. ప్రాణాన్ని అర్పణముగా పోయడం అంటే అర్పణము అనగా ఆయనకు అందించడం, ప్రాణాన్ని అర్పణముగా పోయడం. క్షీరాభిషేకం అంటాం, పాలాభిషేకం అంటాం. ఇక్కడ పాలాభిషేకం కాదు, ఇది ప్రాణాభిషేకం. ప్రాణాన్ని అభిషేకంగా ఆయన సన్నిధిలో పోయమంటాడు. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు అంటాం, ప్రభువా వీరికి నలిగిన మనసుతో నీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నా అంటే, విరిగి నలిగిన మనసు అంటే ఏంటిది? నైవేద్యం. విరిగి నలిగిన మనసు అనగా నైవేద్యం. ఈ మనసుని ప్రాణార్పణముగా పోయాలి అంటే ఆయన దగ్గరకు తీసుకెళ్ళి ఆయనకు సమర్పించాలి. చాలామంది కొందరు పాలు తీసుకుపోయి పోస్తారు, ఏమేమో చేస్తుంటారు కదా మన సహోదరులు, పాలు పోస్తారు, మీద ఇంకేదో పోస్తుంటారు. ఇక్కడ పాలు పోయమంటలేదు, ఆయన ప్రాణాన్ని పోయమంటాడు. ప్రాణార్పణం అనగా హృదయం చింపుకుంటే, హృదయం పవిత్రమైపోతే ఆ హృదయం తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేయమంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయం తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేయమంటున్నాడు. ఇక్కడ మనం ఈ దినాలలో నేర్చుకుంటుంది ఏంటంటే, ఎంతవరకు తగ్గింపులో ఉన్నావు నువ్వు. ఆయన అంటాడు, నువ్వు జీరో ఉంటే నేను హీరో చేస్తా అంటాడు. మనం జీరో ఉన్నామా లేదా? జీరో అంటే నువ్వు మన్ను, నీకు టైం అయిపోయింది, నువ్వు ఆయన యందు నమ్మకం ఉంచాలి. అప్పుడు ఆయన నిన్ను ఆయన దరికి చేర్చుకుంటాడు. ఆయన అంటున్నాడు, పశ్చాత్తాపపడండి,
పశ్చాత్తాపపడి నా దగ్గరికి రండి, నేను కూడా పశ్చాత్తాపపడి మనసు మార్చుకొని మీ యొక్క నైవేద్యాన్ని, మీ పానార్పణాన్ని మీకు దీవెనగా మార్చేస్తా. దీవెనగా మీన్స్ దట్ ఈస్ ఆన్సర్. అంటే మనం మన హృదయాలను చింపుకొని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం ఇస్తాడని ఆయన మరి యోబేలు ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మీకు దీవెనగా అనుగ్రహించుడని ఎవడు, మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? అనుగ్రహింపడని ఇంకెవరైనా చెప్తారా? ఎవ్వరు చెప్పడానికి వీల్లేదు. ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు ఏంటంటే, మీరు పానార్పణంగా పోస్తే దాన్ని నేను దీవెనగా మార్చేస్తా, మీకు బ్లెస్సింగ్స్ చేసేస్తా, మీకు ఆశీర్వాదం దీవెనలు నేను ఇస్తాను అని ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అలాగే చూసినట్టు కనుకైతే కీర్తనల గ్రంథంలో ఇంకొక మాట చూస్తాం మనం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన, కీర్తనల గ్రంథం 51వ కీర్తనలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, 51వ కీర్తనలో ఆయన ఏం మాట్లాడుతూ ఉంటున్నాడు? 10వ వచనంలో, దేవా నాయందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నాకు నూతనముగా పుట్టించము. ఇక్కడ ఈ కీర్తనలో చూసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కీర్తన దావీదు కీర్తన అని చూస్తూ ఉంటున్నాం. మన మన మనం మన 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 మనసు మారాలంటాడు. అంటే హృదయాలను చింపుకో అన్నాడు కదా ఆయన. హృదయాలను చింపుకోవాలి అంటాడు. ఎట్ట చింపుకోవాలి? హృదయం చింపుకుంటే నా అంతరంగమున స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము. హృదయం చింపుకుంటే అంటే హృదయంలో ఉన్న చెడ్డ ఆలోచనలు తీసేస్తే నూతన హృదయం వస్తుంది. హెచ్కేల్ గ్రంథంలో అంటాడు ఆయన, మీ రాతి హృదయాన్ని తీసేసి మాంసపు హృదయాన్ని ఇస్తాను అంటాడు. అంటే చాలామందికి రాతి హృదయాలు ఉంటాయి. మనం ఎంత చెప్పినా ఎంత ఏడ్చినా కరగరు. కొంతమంది కరుగుతారా? కరగరు. మనం ఎన్ని చెప్పినా అమ్మ ఏం హృదయం రా, అంత గట్టి హృదయం, కరగతలేదు అంటాం. కరగదు మరి. అట్లాంటి హృదయం వద్దంటున్నాడు ఆయన. హృదయం చింపుకున్నాడు అనుకో, నైవేద్యము పానార్పణము అర్పించండి అనుకో, హృదయం మారిపోతుంది. ఏజ్కెళ్ళి అంటున్నాడు, రాత్రి హృదయాన్ని తీసి మాంసపు హృదయాన్ని పెడతాడు. ఎప్పుడైతే మాంసపు హృదయం పెడతాడో అదే ఈయన మాట్లాడుతున్నాడు ఏంటంటే, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నూతనముగా పుట్టించమంటే రాత్రి హృదయం తీసేసి మాంసపు హృదయం నాకు ఇయ్యి, నేను అన్నీ అర్థం చేసుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది అని ఇక్కడ దావీదు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే మత్తయి సువార్త 6:6లో ఇంకొక మాట చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6వ వచనంలో ఒక మాట ఏమని ఉంటున్నదంటే, ఇక్కడ నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి, 6వ అధ్యాయం 6వ వచనం, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అక్కడ దేవుడు ఆన్సర్ ఇస్తాడు మనకి. మనం తగ్గించుకుంటే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. అదే విషయాన్ని ఇక్కడ మత్తయి సువార్తలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు.